హాయ్ ఐమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచరిస్ట్, కైరోప్రాక్టర్ అండ్ ఆస్టియోపత్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గరికి బబ్లు గారు వచ్చారు. సో ఈయనకి ఏంటంటే మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఈవెన్ సర్వైకల్లో కావచ్చు అండ్ లంబార్లో కావచ్చు. సో అది ఏమైందంటే లాస్ట్ 3 years నుంచి ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఎలా అంటే వీళ్ళు హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు వెయిట్స్ ఎక్కువ క్యారీ చేయడంతో 3 floors క్యారీ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో పెయిన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. దాన్ని రెగ్యులేట్ చేయడంతో ఏమైందంటే లాస్ట్ 1 year నుంచి ఈ నెక్ పెయిన్ పర్వాలేదు, మేనేజబుల్గా ఉంది. ఈ బ్యాక్ పెయిన్ ఏమైందంటే సో ఈ బోత్ లెగ్స్లోకి పెయిన్ రేడియేట్ అవ్వడం, నమ్నెస్, అలానే మొద్దు బారడం, ఒక 5 నిమిషాల నుంచి ఉంటే కూడా ఇబ్బంది అనేది వచ్చేది అనమాట. సో దాంతోపాటు ఏమైందంటే లాస్ట్ 3 months నుంచి పెయిన్ ఎక్కువైపోయి ఈవెన్ బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఈవెన్ వాష్రూమ్ వెళ్ళాలన్నా ఒకరి హెల్ప్ కావాల్సి వచ్చేది. అలానే ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆయన నడిచి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి బబ్లు గారిని అడిగి తెలుసుకుందాం మనం. హలో అండి. హలో సార్. బబ్లు గారు, యాక్చువల్లీ మీకు ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు వీల్ చైర్లో వచ్చారు కదా, హౌస్ షిఫ్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినాయి కదా. ఇది ఎన్ని రోజులైంది ఎక్కువ పెరిగి? గత 3 years బ్యాక్ నుంచి సార్. ఇప్పుడు ఈ నొప్పి అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కువైంది? 1 year నుంచి సార్. అంటే ఏమైంది? సంవత్సరం నుంచి నడుము నొప్పి ఎక్కువైంది, కాళ్ళ నుంచి తిమ్మిరి మొద్దు బారిపోయింది. ఒక 5 నిమిషాలు నించోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. 3 నెలల నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. బెడ్ మీద ఇటుపక్క తిరిగినప్పుడు ఒక సహాయం తీసుకోవాల్సి వచ్చేదండి. టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా ఒక సహాయం తీసుకుని వెళ్ళేవాడిని. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? నేను వచ్చేటప్పుడు అండి వీల్ చైర్లో వచ్చానండి, నడవలేని పరిస్థితిలో ఉండేవాడిని. ఇప్పుడు మీరు మన క్లినిక్లో ఎన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు? 20 days ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. మనం ఆల్రెడీ 20 days ట్రీట్మెంట్ అయిపోయింది, ఓకేనా? సో ఇక్కడ రాకముందు మీరు వేరే దగ్గర ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఇదే ట్రీట్మెంట్ నేను ముంబైలో తీసుకున్నాను సార్, కానీ తగ్గలేదు. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ అవుతుంది కదా, సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది? మొదటి రోజు వీల్ చైర్లో వచ్చాను సార్. ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చారు కదా, ఈరోజు మీకు వీల్ చైర్ కానీ ఎవరి సహాయం అన్నా అవసరమైందండి ఈ రోజు మీరు క్లినిక్ రావడానికి? ఈరోజు నేను వచ్చేటప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను రావడం జరిగింది. ఇంతకుముందు నడుస్తానో లేదో అన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడు తిరిగి అన్ని పనులు చేసుకోగలను అనే నమ్మకం నాకు వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి మన దగ్గరకు వచ్చినప్పుడు వీల్ చైర్లో వచ్చారండి. ఈవెన్ 10th day ఏమైందంటే ఈవెన్ మనం ఇక్కడ సపోర్ట్తో వాక్ చేయించడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు 20th day ఏంటంటే ఎవరి హెల్ప్ లేకుండా ఆయన వంతున ఆయన నడవడం అనేది జరిగింది అనమాట. అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఈవెన్ వీల్ చైర్ కానీ వేరే పర్సన్ సపోర్ట్ లేకుండా ఆయనే ఈరోజు నడుచుకుంటూ రావడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టా, ఫేస్బుక్లో పేషెంట్ రివ్యూస్తో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఈవెన్ అంటే బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ రాకముందు ఎలా ఉంది అండ్ దానివల్ల ఏమవుతుందంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. బబ్లుకి ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొలాప్స్ అంటాం L4, L5, S1లో. దాంతోపాటు నెక్లో కూడా డిస్క్ బల్జెస్ ఉన్నాయి, కానీ అవి ఏంటంటే కొంచెం ఓకే, అది మోడరేట్గా ఉండే. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే క్రానిక్గా ఉంది అన్నమాట ప్రాబ్లం అనేది. అంటే సివియారిటీ అనేది ఆ పెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండేది. దానివల్ల ఏమైంది, కాళ్ళలో చేతిలో తిమ్మిర్లు. సో కంపేర్ టు ద నెక్తో కంపేర్ చేస్తే కాళ్ళలో ఎక్కువ ఉండేది తిమ్మిర్లు కానీ, ఈ మంటలు కానీ, మొద్దుబాటుపోవడం కానీ, ఈ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటాం కదా. 5 నిమిషాలు నుంచుంటే కూడా ఈవెన్ మళ్ళీ వెంటనే కూర్చోవాలనిపించేది అనమాట. ఆ పెయిన్ అంటే నమ్నెస్ బేర్ చేయలేక. సో బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది అంటే ఇంకొకటి, అన్ని కేసెస్ ఇంత క్రానిక్గా ఉన్నప్పుడు ఇంత ఫాస్ట్గా రికవరీ అవుతాయని నేను చెప్పను. ఎందుకంటే కొన్ని కేసెస్ 10 daysలో రికవర్ అవ్వచ్చు, 20 days కన్నా కూడా ఇంకా ఫాస్ట్గా. కొన్ని కేసెస్ 2 to 3 months కూడా టైం పట్టచ్చు. అంటే చాలామంది అంటారు డిస్క్ బల్జెస్ కదా, అందరికీ డిస్క్ బల్జెస్ ఉంటాయి కరెక్టే, కానీ డిస్క్ బల్జెస్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఈవెన్ ఎందుకంటే ఆ బల్జ్ అనేది ఎంత ఉంది, ఎంత ప్రొలాప్స్ అయింది. ఈవెన్ పోస్టీరియర్ లాటరల్ డిస్క్ బల్జెస్ వచ్చినాయా, ఈవెన్ ఫొరామిలర్ డిస్క్ బల్జా, అలానే సెంట్రల్ కార్డ్ డిస్క్ బల్జెస్, సెంట్రల్ కార్డ్ కంప్రెషన్స్ అంటాం. అండ్ అది ఏ స్టేజ్లో ఉంది, మనకి డీజనరేటివ్ స్టేజ్లో ఉందా, సీక్వెస్ట్రేషన్ స్టేజ్లో ఉందా, ఇలా ఉంటాయి. పెయిన్ కామన్గా అందరూ కంప్లైంట్ చేసేది ఏంటంటే కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే లోపల ఆ డిస్క్ అనేది ఎంత ఎఫెక్ట్ అయింది అనేది. ఇక్కడ ఏంటంటే మేము ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాం, అలానే దాంతోపాటు ఈవెన్ MRI రిపోర్ట్స్ కూడా చూస్తాం అన్నమాట. సో అవి చూసి ఈవెన్ కన్సల్టేషన్లోనే చెప్తాం. ఇప్పుడు కొంతమందికి 10 daysలో తగ్గుతుందా, 20 daysలో తగ్గుతుందా, 2 months టైం పడుతుందా, 3 months టైం పడుతుందా అనేది కూడా మేము ముందే కన్సల్టేషన్లో చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట మీకు. థ్యాంక్ యూ అండి.